ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానము మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. మరి సమూయేలు ప్రవక్త, దేవుడు సమూయేలు ప్రవక్తను తన ప్రజల నిమిత్తము ఇక్కడ మరి సమూయేలు ప్రవక్తను వాడుకుంటూ ఉంటున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి యెహోవా దేవుడు అనేక గొప్ప కార్యాలు ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు జరిగించున్నాడు. మరి వారు అనేక సందర్భాల్లో త్రోవ తప్పి దేవునికి విరోధముగా జీవించినప్పటికీ దేవుడు వారిని మరి ప్రేమిస్తూ ఉంటున్నాడు, వారిని ఆదరిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి తన ప్రజల పట్ల ఆయన జాలి కలిగి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. మనము అనేక పర్యాయములు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ, అనేక సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజలను కూడా ఆయన అనేక సందర్భాల్లో వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ 22వ వచనంలో మనం గమనించిన యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడనాడిన కూడా దేవుడు వారిని విడనాడలేదు. ఎందుకనగా మరి ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు, అనేక ఘనమైనటువంటి కార్యాలు ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు చేసి ఉంటున్నాడు. మరి అంత మాత్రమే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను అగుదును. సమూయేలు మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎవరి కొరకనగా ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు. ఎందుకనగా దేవునికి దూరంగా వారు తొలగిపోకుండా, మరి దేవుని యొక్క కోపము వారిపైన రగులుకోకుండా వారి నిమిత్తము దేవుని సన్నిధిలో సమూయేలు ప్రార్థన చేస్తూ వారికి ఒక హెచ్చరికను ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఇస్తూ ఉంటున్నాడు. మరి అది నాకు దూరమవునుగా, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచి వారందరూ ధన్యులంట. నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించడం ఆవశ్యకము అని ఇశ్రాయేలు యొక్క ప్రజలకి మరి హెచ్చరికను చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటలు దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మరి అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనగా దేవుని యందు భయభక్తులు లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకనగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించినప్పుడు, పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించినప్పుడు దేవుడు మరి మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో ఆయన నేను ఆరాధిస్తానని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి వారు విననటువంటి ప్రజలుగా ఉంటున్నారు. ఎందుకనగా వారు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, దేవుణ్ణి మరి ఆజ్ఞలను గైకొనకుండా
వారు బ్రతుకుతున్నప్పుడు వారి కొరకు సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటారు. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవునికి లోబడకుండా, దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించకుండా, దేవుణ్ణి మహింపరచకుండా మనము మరి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక హెచ్చరికను చేస్తూ ఉంటున్నాడు. మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం, ఘనమైనటువంటి కార్యాలు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో అవన్నీ కూడా ఎంతో ఘనమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగించుకున్నాడు. మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.